రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని యోగిస్తున్నారు, 2వ స్థానంలో రవి యోగిస్తున్నారు. వృషభ రాశి వారికి బుధవారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. వ్యయ స్థానంలో కుజుడున్నాడు. కందులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. విష్ణు ఆలయం సందర్శించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేది. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది చాలా బాగుంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ముఖ్యమైన గ్రహము కుజుడు వ్యయ స్థానం నుంచి లగ్నంలోకి వస్తున్నారు. ధైర్య సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, రిస్క్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కానీ మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటది. మీకు జాగ్రత్తగా ఉండండి, కాల్కులేటింగ్ గా తీసుకోండి. రిస్క్ అనేది మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఇక్కడ 2వ స్థానం నుంచి బుధుడు తృతీయ భావానికి వెళ్తున్నారు. అంటే ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు తృతీయ భావంలో ఉన్నారు. కర్కాటక రాశిలో బుధుడికి అంత బలం అవుతే లేదు, ఇబ్బందులు అవుతే ఉంటాయి. కాబట్టి లవర్స్ కి వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేది. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా బాగున్నది, మ్యారేజ్ పరంగా బాగున్నది. ఈ వారం అని చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ఇక్కడ 7వ స్థానం మీద గురుగారి దృష్టి ఉన్నది, మంచి ఫలితాలు ఉంటాయి. దీని మూలంగానే పాజిటివ్ గా ఉంటది. మ్యారేజ్ లైఫ్ అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా చాలా బాగుంటది. దశమంలో రాహువు, దశమాధిపతి లాభస్థానంలో ఉండటము ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. చాలా సంతోషంగా అవుతే ఉంటారు వృషభ రాశి వారికి. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛాలెంజ్ దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.